మనసును బాగు చేయడంలో మాధవుడే మాధవుడు. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిని నివేశయ నివశిష్యసి మయ్యే. నీ మనోబుద్ధులు నా ఎందు పెట్టావా, దాన్ని చక్కగా ఓవరాలింగ్ చేస్తాను మనసు. ఎంతమందికి ఆగిపరిచారు ఈ మనసుని. లిస్ట్ రాయండి చూద్దాం. ఎందుకున్నారు ఎక్కడ రాయగలం? ఆ లిస్ట్ రాయాలని ఆ మనసే వాడాలి. మళ్ళీ ఈ జ్ఞాపకాలం దానిలోనే ఉంది. సరేనా? ఎంతమంది గాయపరుస్తున్నారు. మనసుకి నిజమైన మందు మాధవుడే. మనసును గాయపరచడానికి అందులో ఉన్నాం. మనసును నిజంగా నిజమైన ఔషధం. అది నిద్రలో మనం పొందుతున్నాం కదా, నిద్రపోతున్నాం. కానీ అది శాశ్వత పరిష్కారం, టెంపరీ. ఎందుకు శాశ్వత పరిష్కారాలు మనం వినం కాబట్టి నిద్ర రూపంలో పరమాత్మ లాగాడు దగ్గరికి. అది కూడా లేదనుకోండి, చిన్న వాళ్ళ దగ్గరికే పరిమితం అవ్వం కదా. అంటే ఇంట్లో ఓ గది, ఆ గదిలో ముగ్గురు, ఎవరు పిలిచాడు. నిద్ర ఉంది కాబట్టి పరమాత్మ, నిద్ర ఏదో కాదు, పరమాత్మకి ఓదార్పు. ఏమిటో మనసు దానికి ఒక రూపం లేదు, అన్ని రూపాలు దానికి. దానికంటే ఇదమిత్తంగా ఇలా ఉంటుందని చెప్తే ఏమో చెప్పగలం, దానికి ఇదమిత్తంగా ఇలా అని చెప్పలేము. కానీ ఏ ఆలోచన చేస్తుందో, ఇటుపక్క వెళుతుందో, ఎవరు నమ్ముతుందో, ఎవరి విషయంలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఎవరెవరో భయంకరం. నా మనసు నాకు భయంకరం, అవతల మనసు ఇంకా భయంకరం. ఎవరి మనసుని ఎవరు గాయపరుస్తాము, ఎవరెవరు ఏమిటి చెప్పలేము. ఏదో బతుకుతున్నాం అలాగంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. నా మనసు ఏ క్షణం నాకు నష్టం తీసుకొచ్చి ఆలోచన చేస్తుందో తెలియదు. గత కారణాలు దానికి పోలేదు. ఎవరి విషయంలో ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ కారణాలు మనం వెతకలేము. చాలా లోతు ఉంటాయి ఇవన్నీ. ఎవడు ఈ చిత్తానికి రంజింప చేయగలడు. రంజనం అంటే నిజమైనటువంటి దానికి అవసరమైనటువంటి శాంతిని ఇవ్వగలడు. రంజింపజేయడం అంటే క్షణికం కాదు, సదా ఎల్లప్పుడూ. ఇంకా ఆ తర్వాత ఇంకా చిత్తం దానిలో మునిగిపోవాలంటే ఎవరు స్వభక్త, ప్రపంచ భక్తులు కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క చిత్తాన్ని రంజింపజేసేవాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా ఆశ్రయిస్తే, ఎవడైనా మొండిదే చూపిస్తాడేమో, మొండిదే చూపించినాడు ఒక పరమాత్మ. కాళి చేతులతో పంపించాడు, ఏదో ఇచ్చి పంపిస్తాడు. మనం పెట్టే నమస్కారానికి అట్టించి ఏమొస్తుంది మనం పొలవలేం. కానీ చాలా చాలా తెలియకుండా మన ప్రారంభాలు ఓవర్ రేట్ అయిపోతాయి. అంత చేసిన భగవద్ దర్శనం, చేసినటువంటి భగవత్ సాధన ఏది వృథా పోదు. ఎన్నో తెలియకుండా మన ప్రారంభాలు మారుస్తుంది. కనుకనే జీవితాలు ఈ మాత్రం హాయిగా వెళుతున్నాయి అన్న భావంతో బతికేవాడు వాడు భక్తుడు. నమస్కారం పెట్టాం, ఏ రాలేదు అంటే కంటి కనిపిస్తే వచ్చినట్ట. కంటి కనిపించిన బోళ్ళు ఉన్నాయి వెనకాతల. అసలు మనం చెప్తుందని చెప్పగలమా? ప్రారంభాలు తిరగే సహేస్తాం చెప్పించాడు. తెల్లారితే ఏం జరగాల్సిందో హాయిగా ఉంటాం. ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఇవన్నీ చెప్తేనే ఇవన్నీ కొంతవరకు చెప్తారు శాస్త్రం పెద్దవాళ్ళు. తర్వాత మన మనసుతో మనం ఆలోచించాలి. అంటే మనకి ఏదైనా ఒక నామరూపాలతో కనిపిస్తే నమ్ముతాం ప్రతిదీ. ఇది నామరూపాల గొడవ కాదు, నామరూపాలకు ఆధారంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మతత్వం గొడవ. ఇది స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం. అందుకే ఆ పదం వేశారు. ఎల్లప్పుడూ కూడా అక్కడ వాళ్ళు ఎవరి మధ్య ఉన్నాడో, ఆయన ఎవరి దగ్గర ఉన్నాడో అందరికీ ఎల్లప్పుడూ ఆనందం కలిగించే తప్పు. ఆయన ఆ రోజు ఒక రూపంతో బృందావనం బ్రజపురంలో ఉన్నాడేమో, అది ఇప్పుడు అందరూ హృదయాల్లో ఉన్నాడు. ఉన్నవాడు శాంతి స్వరూపుడు కనుక శాంతి ఇవ్వడమే ఆయనకు తెలుసు. కనుక భక్తుడైన వాడు, భక్తి చేయకపోతే పాపం, భక్తి చేసిన వాడు మాత్రం వాడు పరమాత్మ దగ్గర నుంచి శాంతి పొంది తీరుతాడు. ఎప్పుడు సదైవ, సదైవ అనే పదం అటు పెట్టాలి ఇటు పెట్టాలి. సదైవ చిత్తరంజనం అంటే ఎల్లప్పుడూ చిత్తాన్ని రంజింపు చేసేవాడు. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ ఏ మనసుకి శాంతినివ్వదు, ఇస్తుందని కూడా మన భ్రమ. అందువల్ల ఇచ్చేవాడు సిద్ధంగా ఉన్నాడు. నందనందనం అంటే వాళ్ళ ప్రార్థన మేరకు రూపం ధరించి వచ్చినవాడు పరమాత్మ. ఆ రూపం వెళ్ళిపోయింది అనుకోకల ధ్యానించిన వాడికి ఆ రూపం ఎప్పుడు ఇప్పటికీ కృష్ణ దర్శనం చేస్తున్న వాడు బోల్డ్ మంది ఉన్నారు. ఆయన రూపం ధరించడానికి ఏదో ఒక పేరుకో రూపం ఉపసంహరించి వెళ్ళిపోయాడేమో కానీ ఆయన గారు రూపంగా కనిపించడానికి ఏ అడ్లు లేవు. మనం ధ్యానించడమే లేదు. ఇంకా ఆ ఉన్నవాడు ఎందుకంటే మిగతా వాళ్ళకునే డిఫరెంట్గా ఉండేవాడు. సుపించ గుచ్చ మస్తకం, నెమల పింఛాన్ని ధరించిన వాడు. నెమల పింఛాన్ని ధరించడం అంటే కామజయము. ఏ మిగతా ఏవో ఉంటే నెమల యొక్క వెంట్రుక ఎందుకు పెట్టుకోవాలి? నెమలి కామాన్ని జయించినటువంటి ప్రాణి. భౌతిక సంయోగం వల్ల అక్కడ పిల్లలు పుట్టడం కాదు. వర్షం బాగా పడుతుందన్న సమయంలో ఆ నల్లటి మేఘాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఆ పురుష నెమలు ఉంటుందే అది నటన చేస్తుంది. దానికే ఉంటాయి పెద్ద రెక్కలు. అవి ఆడదానికి ఉండవు, ఆడనెమ్మలకు ఉండవు, మగ నెమ్మలకే ఉంటాయి. అది నాశం ఎప్పుడైతే తీస్తుందో దాని కళ్ళ నుంచి ఒక ద్రవం ఊరుతుంది ఆనందంగా. దాన్ని ఆడనెమ్మలు తాగుతుంది కళ్ళల్లో చూసిన ద్రవాన్ని. అప్పుడు ఇది గర్భం జరుగుతుంది. అంతేగాని మిగతా ప్రాణుల్లాగా భౌతిక కలయిక కాదు. పరమాత్మ దాన్ని ధరించడం అంటే కామజయము. ఆయన దగ్గర అర్థకామాలకు చోటు లేదు.
అవన్నీ ప్రకృతిలో భాగాలు అవన్నీ. పరమాత్మ ప్రకృతికి అతీతమైన వాడు. నేను ప్రకృతిలోకి దిగొచ్చినా నేను ప్రకృతికి అతీతమైన వాడిరా అని చెప్పడానికి ధరించాడు. అంతేగాని ఏదో ఫోటోలు తీసుకోవడం బాగుంటుంది మీద పెట్టుకోవడం కాదు. పరమాత్మ యొక్క ప్రతి కదలికలో జ్ఞానము, జ్ఞానమే నడిచింది ఆ రూపంగా. కనుక కామజయము అంటే ఇంతమందితో తిరుగుతున్నా నేనేదో ఆ వికారాలు గురవుతున్నాను అనుకుంటున్నావేమో మన్మథ, నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో. మన్మథుడు ఛాలెంజ్ చేశాడు పరమాత్మ గారు. ఎందుకంటే నేను సులభంగా, ఇంకా పరమశివుడు అంటే ఆయన ఒక తపస్సమాధిలో ఉన్నాడు కనుక ఆయనకి ఆవిడ మీద మోహం కలిగించడానికి నానాయాతం పడ్డాను. కానీ నువ్వు హాయిగా వాళ్ళ మధ్య తిరుగుతున్నావు, తెల్లారు లేస్తే నేను పడగొట్టడం ఎంతసేపు అయ్యా అన్నాడు. పడగొట్టుకోవాలి. ఎన్నున్నాయి బాణాలు 5, ఇంకో 5 ఇవ్వమంటావా అన్నాడు. అక్కడది 5 2 చాలు నీకు అన్నాడు. వేసుకో, 5 వేసుకో, ఎవరొద్దన్నారు. కానీ నీకు తరం కాదు. ప్రయోగించాడు, చాలా సులభం. ఏదో నేను ఎందుకంటే బ్రహ్మగారిని పడగొట్టాను, ఇంద్రుడిని పడగొట్టానని వాడు హిస్టరీ చెప్పుకున్నాడు. బాగానే ఉంది, కానీ నేను ముందే ఓదార్చిస్తానులే అన్నట్టు. ఇదేమి ఓదార్పను, ఎలాగో ఓడిపోతావు కదా, ముందే అయ్యో అనేస్తానులే అన్నాడు. సరే, ఆయన గారి యొక్క ప్రయోగాలు చేశాడు. అందుకే రాసలీలలో వాళ్ళందరితో కూడి ఉన్నా, నేను వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళతో కూడి ఉంటానేమో కానీ నేను ఎప్పుడు నేనే అని చెప్పడానికి మధ్యలో ఒకడు ఉంటాను. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. భిన్నానికి భిన్నత్వంగా కనిపిస్తున్నానేమో కానీ నేను ఎప్పుడు ఏకత్వం. సరేనా అని చెప్పడానికి మన్మథుడు ఓడిపోయి అప్పుడు ఒక వరం పొందాడు. నీకు కొడుగ్గా పుడతాను. ఇది ఎలాగో ఓడిపోయాను కనుక నీకు కొడుగ్గా పుట్టడానికి నాకు అనుమతి ఇవ్వు. వాడే రుక్మిణికి పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు. మన్మథుడు రతీదేవి పుట్టారు. రతీదేవి కోళ్ళ కింద వచ్చింది, ఇంకో దగ్గర పుట్టింది. మన్మథుడు కొడుకు. అందువల్ల పరమాత్మ కామజయము, తర్వాత సునాద వేణుహస్తకం. పరమాత్మ ఈ 2 ఎప్పుడు వీడి ఉండవు. ఒకటి నెమలిపించం, రెండవది వేణువు. వేణువు ధరించడంలో ఉన్నటువంటి రహస్యం, వేణువు తనలో ఏమీ లేనిది. అంటే అహంకార రాహిత్యం. అహంకార రాహిత్యానికి ఎవడైతే వాడు అహంకారం పక్కన పెట్టాడో పరమాత్మ వాడు నెత్తిని కూర్చోబెట్టుకుంటాడు. అహంకారం చూపించిన వాడు నెత్తిని గాలి తోకేస్తాడు. అడుగుతుంది, అది పంచకరం. అహంకారం పరమాత్మ నచ్చని విషయం. అందువల్ల ఆ వేణువు నాలో ఏమీ లేదని చెప్తోంది. ఏమీ లేదు, ఒక ఖాళీ ఏమీ లేదని చెప్పింది కనుక పరమాత్మ దగ్గర పెట్టుకుని తన యొక్క అధరామృతాన్ని దానిలో తిక్కించాడు. ఎవరు దొరుకుతుందో భాగ్యం. అందుకే దాన్ని చూడగానే అందరికీ అసూయే. వేణుగీత అని వేణుగీతలని వస్తాయి భాగవతం. ఆ వేణుగీతల్లో పాపం ఈ గోపికలందరూ అదే గోల. మనం ఇలా తిరుగుతున్నా మనం చూడగానే అది తిరగదు ఆయన చుట్టూ, దాన్ని తిప్పుకుంటున్నట్టు చుట్టూ. మనం ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన దాని చుట్టూ తిరుగుతున్నాడు. ఆ వేణువుకి ఏముంది, దానికి ప్రాణం ఉందా? 7 కన్నాలు. సరేనా? ఏమిటో చూడగానే ఆయన అన్నీ మర్చిపోతాడు. ఏమిటంటే ఇదే అహంకార రాహిత్యం. ఎన్ని చేసినా నేనేమీ చేయలేదు, అంతా నువ్వే అని ఎప్పుడైనా అన్నాము పరమాత్మ తనదంతా మనకి ఇచ్చేస్తాడు. అహంకారం ప్రదర్శించే వాళ్ళకు పాఠం నేర్పుతాడు. ఇంద్రుడు, బ్రహ్మగారు అందరూ కూడా వాళ్ళ స్థానాలు బట్టి వాళ్ళ అభిమానం పొందారు. ఎప్పుడైతే అఘాసురుని చంపాడో, అఘాసురుని చంపి మోక్షం ఎప్పుడైతే ఇచ్చాడు, దేవతలు గోల పెట్టేస్తున్నారు ఆకాశంలో. అయ్యో బాబాయ్, అఘాసురుడు అంతవాడు. అఘాసురుడు అంటే వాడిని తలుచుకుని వీళ్ళు దాముకునేవారు దేవతలు కూడా. వాడు ఏమిటి చేస్తాడు? సంహరించడం బాగానే ఉందని వాళ్ళకి మోక్షం ఇచ్చేటండి అని బ్రహ్మగారి దాకా వెళ్ళిపోయింది గోల. ఏమిటో గోలని కానీ మోక్షం రాక్షసుడికి ఎవరికైతే మోక్షం రాదో వాడు మోక్షం ఇచ్చేటండి. నేను చూస్తుండగా వాడి ప్రాణం వెళ్ళి ఆయనలో కలిసిపోయింది. ఎవడన్నా చూస్తే ఆ పిల్లవాడు. ఏమిటి ఆ పిల్లవాడు మోక్షం ఉండేవాడు? నేను కదా విధాతని ఆయనకు వచ్చిన అహంకారం. నేను సృష్టించకుండా ప్రాణే లోకంలోకి రాదే. వీడోడు బయలుదేరాడు. ఈయన గారు ప్రార్థిస్తేనే ఆయన కిందకు వచ్చాడా, అవతరించాడా? కానీ బ్రహ్మగారే మర్చిపోయాడు. బ్రహ్మగారు కూడా భ్రమ. ఎవడైనా భ్రమలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. కృష్ణ అవతారం అది మోక్షం ఇచ్చారంటే సందేహం ఏంటో మేము చూసేవాడినాను. అయితే ఆగు ఉందా, వాళ్ళు కూడా ఉన్నారు కదా గోపబాలు అందరినీ వీళ్ళు దాచేస్తాను. దాచేసి చూస్తాను ఏమిటి చేస్తాడు. సాయంకాలం వెళ్ళి సమాధానం చెప్పుకోవాలిగా ఇంటికి వెళ్ళి. వీళ్ళందరూ దాచేస్తాను. వాళ్ళకి మోక్షం ఇచ్చాడు, ఏమిటి చేస్తాడో చూద్దాం. దాచి వెంటనే మనం ఒకటి అనుకోవచ్చు, ఆయన ఎక్కడ దాచాడు వెళ్ళి తెచ్చి కదా అని. కాదు, బ్రహ్మగారి జ్ఞానం నేర్పద్దా. ఆయన దాచిన చోటుకి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోవచ్చుగా. కాదు, వాళ్ళు అలాగే ఉన్నారు. ఈయన గారు ఏం చేశాడు? ఫోన్లేడు మీ భ్రాంతి ఎప్పుడెప్పుడు తొలగుతుంది అన్నాడు. ఈయనే మొత్తం పెట్టారు. ఏడాది పాటు ఏమీ లేదా. ఆ తల్లులే తల్లులంత. ఆ టైంలో ఒకరు ఆ బృందావనంలో ఒక తల్లిగా ఉన్నా బాగుంటుంది.
ఆ ఏడాదంతా వాళ్ళ పిల్లలు కాదు, కృష్ణుడే వాళ్ళ పిల్లలు. యశోదకి దక్కిన భాగ్యం ఆ ఏడాది మొత్తం అందరికీ దక్కింది. అంటే వాళ్ళ పిల్లల రూపంలో కృష్ణుడిని అనుభవించారు. వాళ్ళ గోవుల రూపంలో, వాళ్ళ ఆ గోవత్సాల రూపంలో, ఆ వస్తువుల రూపంలో, క్యారేజ్ బాక్సుల రూపంలో కూడా పరమాత్మ అనుభవించారు. యశోద ఇంట్లో కృష్ణుడు ఒకడే రూపమేమో, ఇక్కడ అలా కాదు, మొత్తం వాళ్ళ వస్తువులన్నీ కృష్ణమై. ఏం అదృష్టం చేసుకున్నారు ఏడాది పాటు తీసుకుని. ఆయన చూస్తే వాళ్ళు దాచినట్టు అక్కడే ఉన్నారు, ఈయన యారు చూస్తే మొత్తం ఎంతమంది కళ్ళు నులుపుకొని చూస్తే ఇంతమంది 4 భుజాలతో దర్శనం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మగారు తీసిన స్తోత్రం ప్రస్తుతం చెప్పుకున్నాం ఆదివారం. అందువల్ల సునాద వేణు హస్తకం, వేణువుని ధరించడం అంటే అహంకార రాహిత్యం. ఇలాగ కామజయం, ఇది అహంకార రాహిత్యం. అంటే అహంకారం పక్కన పెట్టిన వాడిని ఎవడైనా నా దగ్గర తెచ్చుకుంటారు. గోపికలకు అహంకారం వచ్చింది ఒక సమయంలో, విడిచి వెళ్ళిపోయాడు. రాధ ఒకదాన్ని పడుకుని వెళ్ళిపోయాడు. రాధకు మళ్ళీ చిన్న అహంకారం వచ్చింది, రాధను విడిచిపెట్టాడు. నేను ప్రత్యేకం అనుకున్నామో అదే అహంకారం. ఐఆమ్ సంథింగ్ స్పెషల్ అని ఏ విషయంలో అనుకున్నా పడ్డాము గోతులోన. అందుకే ప్రహ్లాదుడు అంత సంసార భీతి వ్యక్తం చేసింది. ఇంత సన్నివేశంలో తన గురువుగారు కూడా అక్కడే ఉన్న నారదుడు పరమాత్మ యొక్క ఒకనొక అవతారం. నారదుడు స్తోత్రం చేసినట్టుగా అక్కడ లేదు. మరి నారదుల వారి వల్ల కూడా అవ్వని పని శిష్యుడి వల్ల అయిందంటే, గురువు గారి వల్ల అవ్వని పని శిష్యుడి వల్ల అయిందంటే, శిష్యుడికి అహంకారం రాదా? ఏం గురువయ్యా నువ్వు దండం పెడితే స్వామి ఆగచ్చుగా, స్వామి ఆగలేదే, నా దాకా వచ్చింది అంటే నువ్వు చేతగానే విడవేగా అని శిష్యుడిగా గురువు గారు మళ్ళీ అహంకారం. ఇంకా బ్రహ్మాది దేవతలు కూడా నిర్వీర్యం అయిపోయారు, నిన్ను శాంతింపు చేయలేక. నా అంత వాళ్ళు లేకపోతే మీ అందరూ ఏమవుతురు అని పిల్లవాడికి అహంకారం కలగడం ఎంతసేపు, పెద్దవాడికే కలుగుతుంది. అందుకు ప్రహ్లాదు సంసార భీతి వ్యక్తం చేసింది. అహంకారం ఏ క్షణంలో అయినా కలుగుతుంది. ఐఆమ్ సంథింగ్ స్పెషల్. అంటే ఆ సన్నివేశం అక్కడ ఉంది, అలా పరుచుకుంది, కంటుకుంది. అందువల్ల ఇటుపక్క చూడకుండా తన్యస్త హృదయ క్షణ, ఇంకో పక్క చూస్తే అహంకారం వచ్చేస్తుందేమో ఆయన పాదాల వైపే దృష్టి పెట్టాడు. పక్క దృష్టి తిప్పాడో అహంకారం ఉంటుంది. ఏమో చుట్టూ ఉన్నవాడు ప్రహ్లాద, నీ వల్లదా మాకు స్వామి దర్శనం అయింది, నువ్వు స్తోత్రం చేసావు కాబట్టి తగ్గాడు అనగానే వచ్చిదా ఇలా భుజాలు లేస్తాడు, లేచేగా అని అడుగుతాడు. అక్కడ ఈయన కాదో తెలుసా రహస్యం, ఇది అర్థం చూడలేదు. ఎన్ని స్తోత్రాలు నాకేందుకు, నాకు కావాల్సింది సంసారం దాటి వెళ్ళాలి. ఏంటి ప్రహ్లాద వాక్యాన్ని అంతా కూడా వేదాంతిక్ సైకాలజీ. ఇదంతా వేదాంతానికి సైకాలజీ అర్థమైతే వేదాంతం తెలుస్తుంది. వేదాంతిక్ సైకాలజీ ప్రహ్లాద, వేదాంతిక్ సైకాలజిస్ట్ ప్రహ్లాద, మామూలు సైకాలజిస్ట్ కాదు. అందువల్ల అనంగరంగ సాగరం, మనసు ఎంతసేపు బయటకు వెళ్ళిపోవడం, క్షణంలో బయటకు వెళ్ళిపోతుంది అహంకారం. అందువల్ల అహంకార రహితుడైన వాడు నా చెంతకు వస్తాడు, వాడిని కామరహితం చేసేస్తాడు. అంటే జగత్తు మీద మోహం పోయిన దగ్గర కూడా నా టేస్ట్ ఒకసారి చూపించాను, ఇంకా ఆ తర్వాత జగత్తు విషము, జగత్తు విషపు బీజము. జగత్తు ఆయన టేస్ట్ చూపించాలి, ఆయన టేస్ట్ చూపించాడంటే జగత్తు విడిచిపెట్టారు. అందువల్ల రెండు చేస్తాను, నాన్న ఆశ్రయించిన వాళ్ళకి స్వభక్త చిత్తరంజనం అని చెప్పడానికి. అది మనసుకు ఆనందం కలిగిస్తానంటే లాగాలిగా దాంట్లోంచి పోయింది, దీంట్లోంచి వాడు అహంకారం అనే దాంట్లో కూరుకుపోయాడు, జగత్ కామం అనే దాంట్లో కూరుకుపోయాడు. బుద్ధివాడు ఇది చెప్పిన జగత్తు మీద ఇష్టాలు పోవు, ఇంత సులభం కాదు. ఎందుకంటే లోపల ఉన్నది స్వభావ రూపంలో, దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ గురువులు మొత్తం ఈ పుస్తకాలు ఇవన్నీ బయట ఉన్నాయి, ఇవి లోపల ఉన్నాయి, లోపల నుండి డ్రైవ్ చేస్తున్నాయి. ఇవి స్టీరింగ్ దగ్గర కూర్చున్న వాడికి శక్తి ఉంటుంది, కానీ ఎదురుకుండా పైన ఉన్న వాడికి శక్తి ఉంటుంది. లోపల నడుపుతున్న స్వభావం, ఎవరిని వాడి స్వభావం నడుపుతుంది. అందువల్ల ఎంత శాస్త్రజ్ఞానైనా సరే మోహంలో పడిపోతున్నాడు అర్జున అని చెప్పాడు స్వామి. మూడోది వాడి స్వభావం బట్టి ఎవడైనా వాడి స్వభావాన్ని అనుసరించే వెళ్తాడు, స్వభావాన్ని కాదని ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ప్రకృతి యొక్క బలీయత అంత శక్తి అని. అనంగరంగ సాగరం ఎవరనుకుంటున్నావేమో, రాసక్రీడా ప్రవీణుడు పరమాత్మ. అనంగుడు అంటే మన్మథుడు, అనంగరంగ సాగరం రాసక్రీడా ప్రవీణుడు. ఏంటో రాసక్రీడ? రాసక్రీడ వాళ్ళకే పరిమితం కాదు, ప్రతి జీవుడిని పరమాత్మ రసంలోకి ముంచుతున్నాడు. రసం అంటే బ్రహ్మానందం అని అర్థం. రసములకు సంబంధించింది రాసము. దిక్కుమాల లోకంలోకి వచ్చేసరికి నేను అశ్లీలంగా వాడడం ప్రారంభించాను. రాసలీల అంటే అది బ్రహ్మ జీవాత్మల యొక్క అనుసంధాన లీల. అది దేహాల మధ్య దరిద్రం కాదు. అది అలా వాడుతున్నారు దిక్కుమాల సినిమాలు అందరూ. ఈ ఆత్మ జీవాత్మగా ఆ బ్రహ్మముతో కలిసి ఏర్పడమే రాసలీల. రసం అంటే బ్రహ్మానందము. రసం అంటే దిక్కుమాలానందం కాదు, లోకంలో కాదు, బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంలోకి ఆ జీవుడిని ముంచడం. అయితే వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళ దేహాల్లో ఉండగానే మెలకువలోనే వాళ్ళకి ఆ బ్రహ్మానుభూతిని పరమాత్మ నాట్యం రూపంగా కలిగించాడు.
రాసలీల జరిగింది భూమి మీదే కానీ భూమి మీద కాదు. తర్వాత ఇక భూలోక బృందావనం మొత్తం దిగొచ్చింది. వచ్చి భూలోకంలోకి పూర్తిగా కలిస్తే ఆ గోలోక బృందావనం యొక్క ఆ అందం, ఆ శక్తి అంతా కూడా ఈ భూలోకానికి వస్తే అప్పుడు ఆ భూలోకానికి పరమాత్మకి రాసక్తుడని భరించగలిగే శక్తి వచ్చింది. భూమికి అంత ఇది ఎక్కడ ఉంది? భూమికి అంత లేదు. అందువల్ల భూలోక బృందావనం మొత్తం రాధాదేవి ఎంతమంది దిగొచ్చారు, వాళ్ళ యొక్క అద్భుత శక్తులన్నీ కూడా ఆ ప్రాంగణాలంతా కలిసి అప్పుడు ఆ 300 కోట్ల మంది గోపికలకి 300 కోట్ల రూపాయలు పరమాత్మ 300 కోట్ల మంది పడతామా? 600 కోట్ల రూపాయలు భూమికి పడతాయా? అంతమంది జనమే లేరా ఈరోజు? అది ఈ భూమికి సంబంధించినటువంటిది కాదు, ఈ ప్లేన్కి సంబంధించినది కాదు. అందువల్ల దేవతలు సైతం దాన్ని పైన దర్శించారు. ఎంత అదృష్టవంతులు! అంతమంది కానీ రూపాయలు ధరించాడు పరమాత్మ కదా. గోపిక మధ్యలో పరమాత్మ, పరమాత్మ మధ్యలో గోపిక. అంటే ఎవరికి నేను దూరంగా ఉన్నానని భావన రాకూడదు. ఇంతమంది ఒక్కసారి పడుకుంటున్నాం, ఇంతమందికి ఒకసారి నిద్ర వస్తుంది, నిద్రలో అందరికీ ఒకరికి ఆనందం కలిగించట్లేదు. అదే రాసలేదు. ఆగండి ఇల్లు వీళ్ళు పడుకుంటే వీళ్ళగా మేము అప్పుడే పడుకోకుండా అలా నిద్ర లేచాక అప్పుడు ఇటు వస్తాను, వీళ్ళు పడుకున్నారు అయినట్టే. ఇన్ని కోట్ల మంది ఒక్కసారి పడుకుంటున్నాం, సుషుప్తిలోకి వెళుతున్నాం. వాడు ఇన్ని రూపాయలు ధరించినవాడు కాకపోతే ఇంతమంది సుషుప్తానందంగా వస్తుంది. అంతటా నిన్నున్నవాడికి పని చేయగలడు. ఒక ప్రాంతానికి పరిమితి వాడు పని చేయగలడు. ఇంకా ఒకడు పడుకుని ఒకళ్ళు లేవడం అంటే పడుకున్నట్టే మన టర్న్ ఏడాది తర్వాత వస్తుంది. లేదు ఎంతమంది పడుకోలేదు చచ్చి ఊరుకోవాలి బాగుందండి కాదు. ఎవడు స్వేచ్ఛగా వాడు పడుకుంటున్నాం, ఆనందం వస్తుందా లేదా? అదే రాసలేదు. అయితే మనకు ఎరుక లేదు, వాళ్ళు ఎరుకతో అనుభవించారు. ఒక నాట్య భంగిమలతో అనుభవించారు పరమాత్మని. ఇక్కడ మనం జడస్థితిలో అనుభవిస్తున్నాం. అందువల్ల అనంగరంగ సాగరం ఆ రాసలీలకి వీళ్ళందరినీ సిద్ధం చేసి వాళ్ళ ముందున్నటువంటి అహంకార లేశాన్ని తొలగించి ఆ పరమాత్మ వాళ్ళ మధ్యలో అంతర్ధానం అయిపోగానే వాళ్ళ గోపికా గీతం పాడారు. వాళ్ళ అహంకారం మొత్తం త్యాగం చేశారు. వాళ్ళు అడుగుతారు, కృష్ణ నీ యొక్క చేయబడికి వచ్చి మా శిరస్సుని పెడతావా? వాళ్ళు చూశారు, ప్రహ్లాద పరమ పెట్టావుగా, అడగకుండానే పెట్టావు, మాకు సంసారమయంగా ఉందిరా, తీసుకొచ్చి చేయబెట్టు. నీ శిరస్సు మన అవైపు వచ్చిందనుకో ఇక నాకు సంసార భీతి. వాళ్ళు అడిగారు. విరచితా భయం వృష్టిధుర్యతే శరణమీయుషాం సంస్కృతే భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. అమ్మవారు పట్టుకుని చెయ్యిది, దాన్ని పట్టుకొచ్చి శిరసి దేహి మా శిరస్సు మీద పెట్టు. ఏమి సంస్కృతే భయాత్, సంసార భయం రా బాబు. మాకు ఏదో ఈ క్షణానికి భాగ్యం ఉంది. ఎంతమంది అహంకారం పొందామా? మా అంత గొప్పవాళ్ళు ఏమనుకున్నా వెళ్ళిపో మధ్య నుంచి. అహంకారం వచ్చింది అక్కడ. అలా వెతుక్కుంటూ వెళ్ళారు. రాధో దగ్గర కొంచెం ఏడుస్తుంది. నువ్వేమి ఏడుస్తావు రాధా? మా మధ్యలో వచ్చావు కదా, నేను పడుకొచ్చాడు కదా. నేను ఎక్కడికి వచ్చాక నేను ప్రత్యేకం అనుకున్నాను. ఐఆమ్ సంథింగ్ స్పెషల్ వదలదు. ఇది వదిలిందంటే మోక్షం వచ్చిందని అర్థం. ఇది వదలడం వేరు, మోక్షం రావడం రెండు కాదు. ఇది ఒకటే. మాకు అహంకారం అంతా పోయిందంటే వాడు ఊరంతుందని అర్థం. మాకు అహంకారం అంతా పోయిందంటే అహంకారం పోయినవాడా అని సన్మానం చేసామనుకోండి, దాని ముందు వాడు వెళ్తారు. అదే ఇది కుదరదు. మోక్షానికి మనకు పేరు అహంకార రాహిత్యం. ఈ మధ్యలో మనం భయపడ్డవే చేయాలంటే అహంకారం వస్తుందేమో ఆ స్టేజ్లో ఉండాలి. కానీ పోయిందనుకోవడం అది అహంకారం. అబ్బా నేను వచ్చి రాకుండా నీ అహంకారం పోతే నేను ఎందుకు అంటాడు. అహంకారం పరమాత్మ జ్ఞానం లేని కారణం చేత కలిగింది. ఆయన జ్ఞానం వస్తే కానీ అహంకారం రాకపోతుంది. అహంకారం అంటే పాపం తెలియక వాళ్ళకి రకరకాల సమస్యలు వేదాంతంలో. అందువల్ల ఈ రాసక్రీడా ప్రవీణత అని చెప్పిన తర్వాత మనోజ గర్భ మోచనం. ఇందాక చెప్పుకున్న మన్మధుడి గర్వం అణించిన వాడు. మన్మధుడే కాదు, దేవతలందరి గర్వాలు కూడా. గర్వం అంటే ఇక్కడ ఏదో వాళ్ళకి అంటే ఎవరు ఏ స్థానంలో ఉంటే దానికి సంబంధించి మన అభిమానం పొందుతాం. చిన్నవాళ్ళకి నేనే విధాతని, నేను సృష్టించకపోతే ప్రాణులు గారు బ్రహ్మగారు పొందారు. నేను ఇవ్వకపోతే వర్షాలు రావు అని ఇంద్రుడి గర్వం పొందాడు. నేను అనుకున్నానా, నేను ఎవరినైనా మనసుని వికలం చేయగలని మన్మధుడు అనుకున్నాడు. అంటే వాళ్ళ స్థానంలో ఉండగానే వాళ్ళు లేకపోతే ఏది ఉండదు అనుకోవడాన్ని అభిమానము అంటారు. అభిమానం అంటే ఒకదాన్ని అనుసరించి నేను గొప్ప అనుకోవడం. పదవి ఉందనుకోండి, ఆ పదవి బట్టి నేను గొప్ప అనుకోవడం. పదవి లేనివాడు నాకంటే తక్కువ వాడు. ఇలా దేన్ని చూసి మనం ఏది పొందినా ఫలానా దానివల్ల నేను గొప్పవాడిని అనుకోవడాన్ని అభిమానం అంటారు. అభిమానం అంటే మా పిల్లలంటే అభిమానం, కొడుకంటే అభిమానం, అది కాదు. ప్రపంచంలో భాగమైన దేన్ని ఆధారంగా చేసుకుని మనం గొప్పవాడు అనుకున్నాము, అక్కడ మనం ప్రపంచాన్ని వరించేమని అర్థము. ప్రపంచాన్ని వరించేమంటే ఆయన దగ్గర రాదు, అవకాశం లేదు, దగ్గర రాదు. ఎందుకంటే మనం ప్రపంచం వరించంగా ఎందుకు నా అవసరం నీకేముంది. ఏ ప్రపంచానికి ఓటు వేసేమో పరమాత్మ వెళ్ళిపోతాడు అక్కడ. సరేనా? అందువల్ల మనోజ గర్భ మోచనం. మనోజం అంటే మన్మధుడికి మరొక పేరు, మనస్సును జయించేవాడు.
వాడు ప్రవేశించాడో మనసుకి ఇంకా ఎవడి మనసు వాడి స్వాధీనంలో ఉండదు. మనసు వాడి స్వాధీనంలో పడిపోతుంది. అనంగుడు, శరీరం ఉండదు. శరీరం లేదు కాబట్టి అన్ని శరీరాలు దూరిపోతుంటాడు లోపలికి. మనసుని కకావికలం చేసేస్తాడు, పెడదారు పట్టించేస్తాడు. వాడు ఒక దేవతా శక్తి. వాడు లేడనుకోండి, ఈ జనాల్లో మరి నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది? ఒకరి మీద ఒక కాంక్ష కలిగితేనే కదా జనరేషన్ రావాలి. అందువల్ల వాళ్ళ మనసులో ఉండి వాళ్ళ కాంక్షలు కలిగించేవాడు వాడే. కానీ అది ధర్మ ప్రజోత్పత్తి కావాలి. ధర్మానికి అనుగుణంగా కామం ఉండాలి. కానీ ధర్మం దాటి వెళితే రావణాసుడి గతే పడుతుంది.